హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే స్పెషల్ ఆరకాకరకాయ. ఆరకాకరకాయ అనేది చాలా సూపర్ ఫుడ్. సో దీనివల్ల మనకి ఫేస్కి, స్కిన్కి అండ్ లివర్కి చాలా మంచిది. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను, అందరూ చూడండి. ఫస్ట్ మనం ఆరకాకరకాయ ఇలాగా గింజలన్నీ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని స్టీమ్ వేసుకోవాలి. ఆ స్టీమ్ అనేది ఎంతసేపు చేయాలి? ఆరకాకరకాయలో ఒక గ్లాసు నీళ్లు పోసి హై పెట్టి అది మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఆ వాటర్ అంతా ఇనికిపోయేదాకా స్టీమ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టీమ్ అయిపోయిన తర్వాత మనం కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి వేగనివ్వాలి. దోరగా ఎంతసేపు వేగనివ్వాలి? 5 నిమిషాలు వేగనివ్వాలి. 5 నిమిషాలు. ఉల్లిపాయలు పింకిష్ కలర్లో వచ్చేలాగా బాగా వేగాలి, గోల్డెన్ బ్రౌన్. నెక్స్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చివాసన పోయేదాకా వేపించి పసుపు, కారం, పసుపు వేశారు. పసుపు అనేది ఎంత? చిటికెడ, పావు స్పూన్. ఇప్పుడు కారం వేసుకోవాలి. స్పూన్ 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ధనియాల పౌడర్. నెక్స్ట్ కావాల్సిన ఐటమ్స్ ధనియాల పౌడర్ 1 స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూను. ఓకే. ఉల్లిపాయ, కారం, మసాలా అంతా దోరగా వేగాలి. దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మసాలా పౌడర్ వేశారు. సో ఎన్ని స్పూన్స్ ఆఫ్ మసాలా పౌడర్? 1 స్పూన్. తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మసాలా వేగాలి కొంచెం, పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు బాయిల్ చేసిన ఆరకాకరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎంత వేసుకోవాలి? రుచిని బట్టి చూసుకుని వేసుకోండి. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. 1/2 స్పూన్. కొందరు 1/2 స్పూన్ తింటారు, కొందరు 1 స్పూన్. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకొని రుచి చూసుకుని కావాలంటే మళ్ళీ సాల్ట్ వేసుకోండి. ఓకే. ఇంకా అలా వేపుతానే సిమ్లో పెట్టి తిప్పాలి. ఓకే, ఇందులో ఇంక వాటర్ ఏమి అవసరం? వాటర్ ఇంకా అవసరం లేదు, ముందు వేసిన వాటర్ సరిపోతుంది బాయిల్ చేసినప్పుడు. ఇప్పుడు ఫ్రై సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఓకే, ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. కర్రీ అయితే చాలా బాగుందండి, చికెన్ కర్రీ లాగా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.